వరంగల్ నగరంలోని లాల్ బహదూర్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి। ఈ పోటీల్లో ములుగు, భోపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, స్టేషన్ గన్పూర్లలోని 110 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు। వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబరిచిన వారికి ఈనాడు యూనిట్ మేనేజర్ ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు। సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లా విద్యార్థుల ప్రతిభకు ఈనాడు ఈటీవీ వేదికైంది। వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్, డిబేట్ వంటి విభిన్న అంశాల్లో నిర్వహించిన ప్రతిభా పోటీలకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు। విద్యార్థుల్లో నైపుణ్యంతో స్కిల్ పెరుగుతాయని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ పేర్కొన్నారు। గతంలో కూడా సంగారెడ్డి జిల్లాలో చాలా ప్లేస్లో వాళ్ళు ఇటువంటి కార్యక్రమం పెట్టారు। సోషల్ ఇష్యూస్ మీద, గంజాయి మీద, డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద, అన్ని సోషల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి మంచిగా కార్యక్రమం పెట్టున్నారు। సో నా తరఫు నుంచి వాళ్ళకి కూడా చాలా ధన్యవాదం। ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంది। పఠనాశక్తి అనేది విద్యార్థి దశ నుంచే క్షీణిస్తూ ఉంది। అట్లాంటిది గుర్తించి విద్యార్థులలో వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వాళ్ళను ఒక మంచి మార్గంలో నడిపించేలాగా ఈనాడు యొక్క కృషి, వారి స్టాఫ్ మరియు ఈనాడు ఎంటైర్ టీంకి కూడా నా తరపున మరియు మన సమాజం తరపున కూడా మనం అభినందనలు తెలియజేయాలి। ఎస్సే రైటింగ్, వ్యాసరచనలో పాల్గొన్నాను। నాకు మొదటి స్థానంలో ప్రైజ్ అనేది వచ్చింది। నాకు చాలా మంచిగా అనిపిస్తుంది। దీనివల్ల నేను చాలా తెలుసుకున్నాను। ఈ రోజుల్లో ఇలాంటి పోటీలు పెట్టడం చాలా గొప్ప విషయం। నాకు 3 టైమ్స్ సెకండ్ వచ్చింది, 3 టైమ్స్ ఫస్ట్ వచ్చింది। నాకు చాలా ప్రోత్సాహంగా ఉంది। నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుండే। ఈ కాలంలో కూడా ఇలాంటి పోటీలు జరుపుతున్నారంటే మన గవర్నమెంట్కి కానీ, ఈనాడు పత్రకారుల డైరెక్టర్స్కి కానీ చాలా ధన్యవాదాలు చెప్పాలి। థ్యాంక్ యూ। మా ప్రిన్సిపల్ సార్ బాలకృష్ణ సార్కి నేను చాలా థ్యాంక్ఫుల్, ఎందుకంటే మా స్కూల్లో ఈనాడు వాళ్ళకి ఇవన్నీ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు, ఇంకా ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు కండక్ట్ చేసిన ఈనాడు డైరెక్టర్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను। క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు మొదటి స్థానంలో బహుమతి వచ్చింది। ఈనాడు పత్రికను రోజు చదివి అందులో అవగాహన తెచ్చుకొని రాయడం వల్ల నాకు ఈ బహుమతి రావడం నాకెంతో సంతోషంగా ఉంది।